దేశం ఒకే ఎన్నిక అందరి కళ్ళు ఈ బిల్లు మీదే. ఈ బిల్లు చట్ట రూపం దాల్చాలంటే ఎలాంటి మార్పులు చేయాలి? ఈ అంశంపై ఇప్పుడు ఫోకస్ చేస్తోంది కేంద్రం. లోక్సభ ముందుకు ఇవాళ బిల్లు వస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ఇవాళ లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వస్తోంది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలే ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏకి 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. ఇక లోక్సభలో తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ కూడా జారీ చేశాయి. జమిలి బిల్లు కోసం మోదీ సర్కార్ ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తోంది. బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపబోతోంది ప్రభుత్వం. కమిటీలో బీజేపీ, కాంగ్రెస్ తో పాటుగా పలు పార్టీలకి చోటు కల్పిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని కొన్నేళ్లుగా వినిపిస్తున్న మోదీ సర్కార్ ఇందుకోసం ఇప్పుడు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిపోయాయి. ఈ ప్రతిపాదన ఇప్పుడు బిల్లు రూపంలో దిగువ సభకొస్తోంది. ఈ బిల్లు పాస్ కావడం కోసం మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం జేపీసీని ప్రకటించే అవకాశం కూడా ఉంది. జమిలి బిల్లును జేపీసీ పరిశీలించడానికి తొలుత 90 రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కాల వ్యవధిని పొడిగించే అవకాశం ఉంది. మై అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతారు. మహాత్మా, ఒక పక్క ఏకాభిప్రాయం కోసం ఎన్డీఏ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఏకాభిప్రాయం తీసుకురావడం సాధ్యమేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పటికైతే రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసినప్పుడే అనేక రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అందులో 32 రాజకీయ పార్టీలు బిల్లును సమర్థిస్తూ జమిలి ఎన్నికల ప్రతిపాదనను అంగీకరిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా 15 రాజకీయ పార్టీలు, అందులో కాంగ్రెస్తో పాటుగా ఉన్న మిత్రపక్షంలో ఉన్న ఇండీ కూటమి రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఈనాటికి దాదాపు ఆ పార్టీల స్టాండ్ అలాగే ఉంది. ఒక బహుజన్ సమాజ్ పార్టీ రామ్నాథ్ కోవింద్ కమిటీ సమయంలో వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ విస్తృత ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సమర్థించాలని చెప్పి ఆ పార్టీ పిలుపునిచ్చింది. అయితే రాజకీయ పార్టీలు బయట ఎలా ఉన్నా వాటి సంఖ్యాబలం హౌస్లో ఎంత ఉందన్నదే ఇప్పుడు ఈ బిల్ పాస్ కావడానికి ముఖ్యం. ఆ రకంగా చూసుకుంటే ఈ బిల్ పాస్ కావాలంటే 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. ఆ 2/3 మెజారిటీ సింగిల్గా ఎన్డీఏ కూటమికి ఇటు లోక్సభలోనూ లేదు, అటు రాజ్యసభలో కూడా లేదు. మరి ఇలాంటప్పుడు ఆ బిల్ పాస్ చేయాలంటే విపక్ష కూటమిలోని కొన్ని రాజకీయ పార్టీలైనా సరే ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ మేరకు సంప్రదింపుల ప్రక్రియ చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దీన్ని నేరుగా ఇవాళ ప్రవేశపెట్టిన వెంటనే బిల్లు మీద చర్చ పాస్ చేయడం జోలికి వెళ్లకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ స్టాండింగ్ కమిటీకి కానీ దీన్ని పంపించి ఆ తర్వాత విస్తృతంగా సంప్రదింపులు జరిపి రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ మేరకు 2/3 మెజార్టీ సాధించిన తర్వాతనే పాస్ చేయాలి. అనవసరంగా దీన్ని చర్చించి ఆ బిల్లు వీగిపోతే గనక అభాస్ పాలనట్టు ఉంటుంది. కాబట్టి ఈ సంప్రదింపుల ప్రక్రియ ద్వారా అందరినీ ఒప్పించిన తర్వాతనే పాస్ చేయాలన్న అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజైతే ఆ బిల్లును ప్రవేశపెట్టడం, ఆ తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారా ఏంటి అన్నది ఇవాళ సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు క్వశ్చన్ అవర్, 0 అవర్ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఎప్పుడైతే ఈ లెజిస్లేటివ్ బిజినెస్ ప్రారంభమవుతుందో అప్పుడే ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తారు. అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా.